తగ్గించాలని చెప్పి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరికల్ సెంటర్లో రిక్షా లాగుతూ నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు చూసినట్టయితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి మధ్యతరగతి ప్రజలపైన గడ్డి విరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి అనేక ఇబ్బంది పడుతున్న ప్రజలపైన కూలిగడకపోయిన తాడిపండు పడ్డట్టు చందంగా ఈ ధరలు పెరిగి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి అన్ని నిత్యావసర ధరలు పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని చెప్పడం జరిగింది. మరి క్రూడాయిల్ తగ్గినప్పుడు మాత్రం ఎందుకు తగ్గించలేదని చెప్పి సందర్భంగా డివైఎఫ్ఐగా ప్రశ్నించడం జరుగుతుంది. యుద్ధం వచ్చిందని చెప్పి ఇంకోటని చెప్పి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు వేస్తారు. మరి యుద్ధం వచ్చిందని చెప్పి ఎన్నికలప్పుడు మాత్రం మీరు ఎటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచలేదని చెప్పారు. ఇప్పుడు 2 రోజులకు ఒకసారి ₹2 అని చెప్పి పెంచుతున్న పరిస్థితి ఉంది. 2014లో ఏ విధంగా ఉంది పెట్రోల్ డీజిల్, ఇప్పుడు ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. పెట్రోల్ ₹115 ఉండడం వల్ల మధ్యతరగతి విద్యార్థులు అదేవిధంగా యువకులు నిరుద్యోగులు కూడా ఏదైనా పని చేసుకోవాలనుకుంటే వాళ్ళ జీవితం కూడా చాలించని జీతంతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు అయితే ప్రధానమంత్రి గారు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి దేశంలో ఉన్న మనుషులందరూ చంపుతున్న పరిస్థితి వచ్చింది. ఈ వాళ్ళని అనుసరిస్తూ భజన బృందం కూడా మొత్తం కూడా ఆర్థిక నివారణ చర్యలు చేయాలి, పొదుపు చేయాలని చెప్తారు. అసలు డబ్బులే ఆదాయమే లేనప్పుడు పొదుపు ఏ విధంగా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా డివైఎఫ్ఐగా ప్రశ్నించడం జరుగుతుంది. ఆదాయం పెంచే మార్గాలు, ఉపాధి పెంచే మార్గాలు ప్రభుత్వం కల్పించాలని చెప్పి ఆ విధంగా అయితే ప్రజలు బతికే విధంగా ఉంది, లేకపోతే మాత్రం ప్రజలు చచ్చే విధంగా ఉంది కనుక వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా డివైఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది.